ఒక పాకులో వంకాయలు తీసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు అంటే వేయించుకుంటాం నూనెలో. కొబ్బరి, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము, చింతపండు, ఉప్పు, ఇవి కావాల్సిన పదార్థాలు. అంటే ఫస్ట్ ఫ్రై చేసుకొని వేయించుకుంటాము. పసుపు, ఆవాలు పోపులకు కావాలి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. వంకాయలు ఏం చేద్దాము, 4 పక్షాలుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టండి. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టి పుచ్చులు లేకుండా చూసుకుందాము. చూసుకొని ఒక్క నిమిషం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మూకుళ్ళు ఏం చేసాము, నూనె వేసుకున్నాం. నూనె వేసి కొబ్బరి, అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు వేయించుకున్నాము. ఇంగు కూడా వేసేద్దాం దీంట్లో కొద్దిగా వేసి వేయించుకొని కొత్తిమీర పైన చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చల్లటితో గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. మనము కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొబ్బరి అన్నీ వేయించుకున్నాం కదా, వాటిని ఏం చేసాం, గ్రైండ్ చేసి మన మూకుల్లో నూనె వేసి నూనెలో వేసేసాం. కొద్దిసేపు వేయించాము. పక్కన మనకి వంకాయలు వేగుతున్నాయి. వంకాయలు తీసుకొచ్చి దీంట్లో వేయడం ఒక్క నిమిషం. మనకి మసాలా ఒక్క నిమిషం వేగిన తర్వాత ఏం చేసాము, పక్కన వేగుతోంది కదా వంకాయలు నూనెలో, దాన్ని దీంట్లో వేసేసుకున్నాం. వేసేసుకొని ఉప్పు సరి చూసుకున్నాము. ఉప్పు వేసుకున్నాం. పైనుంచి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలిపెడితే సెట్ అవుతుంది. మనకి పూర్తి అయిపోయింది కూర. దింపేసుకున్నాము. ఈ పద్ధతిలో మీరు చేసి చూడండి. చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.